కడపలో వైసీపీ వెన్నుపోటు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఎన్నికల హామీలను నెరవేర్చామని తాము ఇంటింటికి వెళ్లి ధైర్యంగా చెప్పామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించింది అంటున్న అంజద్ బాషాతో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కడప జిల్లాలో కూడా వెన్నుపోటు దినంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిలబెట్టారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు? ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. ఈనాటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి జూన్ 4కు 1 సంవత్సరం కాలం. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. సూపర్ 6 అని చెప్పాడు, సూపర్ 7 అని చెప్పాడు, 143 హామీలు ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలకు. మరి ఈ సంవత్సరం కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాడా? మరి అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచాడు. అందుకే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి జూన్ 4వ తేదీకి వెన్నుపోటు దినంగా నామకరణం చేయడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఇప్పుడే చెప్పాను. ప్రతి మహిళకు మరి ఏదైతే 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి మరి 1500 రూపాయలు ఇస్తాడు నెల నెల, అంటే సంవత్సరానికి 18,000. మరి ఇవాళ ఏ ఒక్క మహిళలకన్నా కూడా అందిందా? మరి ఈరోజు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకందరికీ కూడా 15,000 ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తానని చెప్పాడు. మరి ఏ ఒక్క విద్యార్థి కన్నా తల్లికి వందనం పేరుతో డబ్బులు వచ్చాయా? మరి వాళ్ళకందరికీ కూడా పంగనామాలు పెట్టారు, వాళ్ళకందరికీ కూడా వెన్నుపోటు పొడిచాడు. మరి అదేవిధంగా మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకందరికీ. ఏ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం రాకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడిబెక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. ప్రధానంగా మీరైతే వెన్నుపోటు దినం అంటున్నారు, వాళ్ళు 1 ఇయర్ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? సంబరాలు కాదయ్యా, ప్రజల్లోకి రమ్మనండి. ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? గడప గడపకు వెళ్ళమనండి. ఈ రోజు కూడా మేము కాళ్ళ ఎగరేసుకొని ఇంటికి వెళ్తాం. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి, మరి మా నాయకుడు ఇచ్చారు కాబట్టి మరి ఇప్పుడు కూడా మేము గర్వంగా వెళ్ళగలం. వాళ్ళు రమ్మనండి, వాళ్ళు మేము పోతాం. ప్రజలు నిలదీసే రోజులు ఉన్నాయి, కాలరు పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్తున్నటువంటిది. మరి ముఖ్యంగా కడప జిల్లాలో మరి ఈ రాష్ట్రానికి కూటమి ఏం చేయకపోయినా కూడా మరి ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వెన్నుపోటు దినంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమైతే ఇచ్చాడో ఆదేశాల ప్రకారంగా కడప జిల్లాలో కూడా భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని చెప్పి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.